హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే సాంబార్ చేయబోతున్నాను. మీ ఇంట్లో ఏం కర్రీస్ చేశారో కామెంట్ చేయండి. సాంబార్ చేయడం కోసం ముందు కందిపప్పుని క్లీన్గా వాష్ చేసుకొని కుక్కర్లో తీసుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇంకా చింతపండు కూడా క్లీన్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. పప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, సాల్ట్, పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత దించేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే వెజిటేబుల్స్ మనం ఏమైతే వేసుకుందాం అనుకుంటున్నామో అవి సోరకాయ, ములక్కాయ యాడ్ చేస్తున్నాను. సోరకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకోవాలి. అది కూడా సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇక్కడ పసుపు వేసే క్లిప్ అయితే మిస్ అయింది. మీరు కొంచెం పసుపు యాడ్ చేసుకొని చింతపండు నుంచి రసం తీసుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే ఉడకబెట్టిన పప్పు కూడా పప్పు కవంతో రుబ్బుకొని వేసుకోవాలి. అదంతా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కారము, ఉప్పు యాడ్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అది మంచిగా మరిగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది, సాంబార్ స్మెల్. సాంబార్ కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే లాస్ట్లో పోపు చేస్తాను. మీరు చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా తినేయచ్చు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని కళ్యామాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని సాంబార్ అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.